ఇక జాబ్ క్యాలెండర్ విడుదలపై ఏపీ నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. జాబ్ క్యాలెండర్ వల్ల ఏ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో ముందుగా తెలుస్తుందని, ప్రిపరేషన్కు చక్కగా ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చని అంటున్నారు. లైబ్రరీలో అకాడమీ కొత్త పుస్తకాలు అందుబాటులోకి తెస్తే తమకు ఉపయోగపడతాయని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వంకి ముందు ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అలాగే నారా లోకేష్ అన్నయ్య గారికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు. జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఇంతకుముందు ప్రిపరేషన్ ఏంటంటే ఎప్పుడో వస్తుందో లేదో చేద్దాం చదువుదాం మనకి ఎందుకంట. ఇప్పుడు ఒక షెడ్యూల్ ప్రకారం ఇచ్చారు. ఇప్పుడు ఆగస్టులో గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ ఎస్ఏ కానిస్టేబుల్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక ఆర్డర్లో. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇంతకుముందు గ్రూప్ 2 అనేవి ఎప్పుడో వస్తాయిలే 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతాయి అని అలా కాకుండా సరే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరూ ఏంటంటే ఆగస్టులో మనకు వస్తుందంటే ఆగస్టులోనే ఎగ్జామ్ ఉందని ఎగ్జామ్ ఆగస్టులోనే అవుతుంది అనుకుని చదివితే ప్రిపరేషన్ చాలా ముందుకు వెళ్తుంది, చాలా తొందరగా అవుతుంది. ఇంకో ఎస్ఏ కానిస్టేబుల్ కూడా అలాగనే సేమ్ ఆ నోటిఫికేషన్ కూడా ఆగస్టులోనే అంటున్నారు. కాబట్టి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా ఏమంటే మనవి ఏంటంటే చాలా తొందరగా ప్రిపేర్ అయ్యి యాజ్ సూన్ యాజ్ చాలా మాక్ టెస్టులు రాయడం, ప్రిపరేషన్ ఇంకాస్త మెరుగుపరుచుకునేటట్టుగా చూసుకోండి. ఇంతకుముందు ఏంటంటే మేము కూడా ఏదో చదివేవాళ్ళంటే అలా చదువుతునే కొద్దీ జస్ట్ ఏదో చదువుతాం, నార్మల్గా చదువుదాం చేద్దాం అని చెంది కింద. ఎప్పుడైతే క్యాలెండర్ వచ్చిందంటే మళ్ళీ ఒక టెన్షన్ వస్తుంది, అమ్మ ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది, మనం ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలనే దీంతోనే ప్రిపరేషన్ అవుతున్నాం అన్న. నా పేరు జాహ్నవి, నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. జాబ్ క్యాలెండర్ వదలడం వలన బాగానే ఉంది, కానీ కాకపోతే ఎగ్జామ్స్ కొంచెం టఫ్గా వస్తున్నాయి. మరి అంత టఫ్గా వస్తే ఉంటారు కదా మిడిల్గా చదివే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇప్పుడు జగన్ గవర్నమెంటే కాదు, చంద్రబాబు గవర్నమెంటే కాదు, ఏది వచ్చినా హెల్త్, ఎడ్యుకేషను, ట్రాన్స్పోర్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. వీళ్ళు అలా చేయకుండా వాళ్ళే అలా చేసుకుంటున్నారు. అది దాన్ని కొంచెం బాగా గుర్తుంచుకోవాలి. జాబ్ క్యాలెండర్లో కూడా డిఎస్సికి చాలా తక్కువ వదులుతున్నాడు. పేపర్ కూడా బాగా టఫ్గా ఇస్తున్నారండి. మరి అంత టఫ్ ఇవ్వకుండా నార్మల్ స్టూడెంట్స్కి, వాళ్ళ ఇంటెలిజెంట్ వాళ్ళకి అందరికీ ఒకే విధంగా ఇస్తే బాగుంటుంది అనమాట.